ఇక మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎంపీ సీట్లపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఉత్కంఠ రేపుతున్నటువంటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహబూబ్నగర్కు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ అంతా పాలమూరు యూనివర్సిటీలో జరగబోతుంది. అట్లాగే నార్కర్నూల్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ మొత్తం నార్కర్నూల్ నెల్లికొండి మార్కెట్ యార్డ్లో జరగబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహబూబ్నగర్లో మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ముగ్గురు మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనుంది. అయితే సిట్టింగ్ స్థానాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎట్లాంటి పోటీ ఇస్తుంది అనేది మాత్రం తేలాల్సి ఉంది. ముఖ్యంగా రెండు బీజేపీ అటు కాంగ్రెస్కి మధ్యన నువ్వనేటువంటి ఫైట్ కొనసాగింది. బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పోటీ చేశారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి బరిలో నిలిచారు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. అయితే మొత్తంగా దాదాపు 16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నటువంటి ఈ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 31 మంది పోటీ చేశారు. సో ముగ్గురు అభ్యర్థులు మ్యాక్సిమం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముగ్గురు అభ్యర్థుల పోటీనే కీలకంగా మారింది. గతంతో పోలిస్తే 2014 ఎన్నికల్లో వచ్చిన మాదిరిగానే ఈసారి పోల్ పర్సెంటేజ్ కూడా 71% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. అట్లాగే నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో 69% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదు కావడం కూడా పార్టీలు ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. తమకు లాభం జరుగుతుందని చెప్పి అన్ని పార్టీలు కూడా అంచనా వేసుకుంటున్నాయి. సో ఒక యాంగ్జైటీ, ఉత్కంఠ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఈ రెండు స్థానాల్లో కూడా భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ధీమాతో ఉన్నారు. నార్కల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లు రవి పోటీ చేశారు. అట్లాగే బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అట్లాగే బీజేపీ తరఫున భరత్ ప్రసాద్ పోటీ చేశారు. భరత్ ప్రసాద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు తనయుడు. ఆయన ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత తన కుమారుడికి టికెట్ రావడం జరిగింది. సో ఆ ముగ్గురు మధ్య ఉన్నటువంటి పోరు ఏ విధంగా ఉండబోతున్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ తరఫున టికెట్ వచ్చింది. ఆయన బీఆర్ఎస్ తరఫున నార్కల్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి కాంటెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం కనుక పరిశీలిస్తే 14 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి. 32 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే ఓవరాల్గా 70% పైగా పోలింగ్ నమోదైంది. 25 లక్షల మంది ఓటర్లు ఓటు వేశారు. సో వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. రెండు చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ అటు మహబూబ్నగర్ కానీ నార్కల్ కానీ ఈ రెండింటి మీద కూడా రెండు పార్టీలకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ తరఫున జాతీయ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, అట్లాగే మా బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు, రాష్ట్రాల చీఫ్, తమిళనాడుకు సంబంధించినటువంటి బీజేపీ చీఫ్ అన్నామలై లాంటి నాయకులంతా కూడా ప్రచారం చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రెండు లోక్సభ స్థానాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రచారం చేశారు. వాళ్ళు లాస్ట్ వరకు పోలింగ్ జరిగే నాటి వరకు కూడా వాళ్ళ ప్రచారాన్ని మాత్రం తీవ్రతరం చేశారు. అట్లాగే అంతే ఛాలెంజ్గా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఈ రెండు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచిదరాలని చెప్పి చాలా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ కాంగ్రెస్ నడుస్తున్నటువంటి పోర్లో ఎవరు నెగ్గుతారని మాత్రం చాలా ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా మాత్రం ఈ రిజల్ట్స్ పైనే చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. అటు మహబూబ్నగర్లో, నార్కల్లో ఎవరు గెలుస్తారన్న దాని మీద తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో బెట్టింగ్ కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.